పాలిమర్ మాడిఫైడ్ టెక్నాలజీ వల్ల ఎయిర్లైన్ క్రాకులు తగ్గుతాయి, గోడలు ఎక్కువ కాలం బలంగా ఉంటాయి. గోడలకు పెడుతుంది వాల్ పుట్టి లప్పం కాదు, వాటికన్నా బలమైంది. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వేడి తగ్గించడంలో సహాయపడుతుంది. వర్షపు నీరు వల్ల గోడల్లో చెమ్మ, తేమ ఇలాంటివేమీ రాకుండా చేస్తుంది. ఇదే బిర్లా వైట్ వారి లెవెల్ ప్లాస్టర్. గోడలకి వాల్ పుట్టి అనేది మీకు 18 నుంచి 20 బ్యాగులు పట్టే చోట ముందుగా ఫస్ట్ కోటింగ్ కింద ఈ లెవెల్ ప్లాస్టర్ గనక యూజ్ చేసినట్లయితే 7 బ్యాగులు లెవెల్ ప్లాస్టర్, అలాగే 3 నుంచి 4 బ్యాగులు వాల్ పుట్టి అనేది పడుతుంది. సో మనకి ఇక్కడ మనీ కూడా సేవ్ అవుతుంది. చాలా చోట్ల ఏంటంటే డైరెక్ట్ గా ఏది ప్లాస్టింగ్ చేయని వాల్స్ మీద వేస్తున్నారు అంటారు, అది కరెక్ట్ పద్ధతే కాదు. ఉన్న క్రాకుల్ని బ్లాక్ చేయటం గానీ ఏదైనా సరే, ఏదైనా చిన్న చిన్న హోల్స్ ఏదైనా ఉన్నా మొత్తం లెవెల్ చేసుకుంటా వస్తుంది. ఒక బ్యాగ్ మీకు ఈజీగా 50 to 60 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది కవర్ చేస్తుంది. దీని యొక్క ప్రైస్ కూడా మనకి 400 నుంచి 420 రూపాయలు ఆ రేంజ్ లో దొరకడం జరుగుతుంది. ఇప్పటికీ చాలా మందికి దీని గురించి తెలియదండి. తెలుసుకోండి ఫస్ట్, తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఈ వీడియో ప్రాసెస్ లోనే అర్థమైపోతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. మీరు లైక్ చేశారన్నట్లయితే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. ఇంటి నిర్మాణం చేసుకునే వాళ్ళకి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి చూడండి. ముందుగా దీన్ని ఎలా యూజ్ చేస్తారన్నట్లయితే ఇది మనకి వాల్ పుట్టి బ్యాగ్స్ ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా రావడం జరుగుతుంది. కాకపోతే క్వాంటిటీ అనేది మనకి 20 కేజీల బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ బ్యాగ్స్ అనేవి కట్ చేసుకుని మనం జనరల్ గా వాటర్ లో ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే వాటర్ లో మిక్స్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా మిక్స్ చేసుకోవచ్చు, లేదా మిషన్ ద్వారా కూడా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. అలా మిక్సింగ్ చేసింది డైరెక్ట్ గా తీసుకువెళ్లి మనకి వాల్స్ ఏవైతే ఉంటాయో వాల్స్ పైన డైరెక్ట్ గా మనకి ఒక కోటింగ్ అనేది మనకి బ్లేడ్ల తోటి అప్లై చేసేయటమే అనమాట. సో ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన మనం వాల్ పుట్టి అనేది లప్పం అనేది అప్లై చేసుకోవచ్చు. అది మనకి ఫైనల్ కోట్ కింద అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇది 2 కోటింగ్లు పెట్టాలి, 3 కోటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఒక కోట్ పెడితే సరిపోతుంది. ఇది పుట్టి కాదండి, జస్ట్ మనకి గిల్లితే ఊడిపోవడానికి. ఇది లెవెల్ ప్లాస్టర్ అనమాట. ఒకసారి ఇది పెట్టామన్నట్లయితే చాలా చాలా స్ట్రాంగ్ గా గోడలకి పట్టి ఉంటుంది అనమాట. సో ఇది పెట్టుకోవడం వల్ల మనకి బయట నుంచి వచ్చే ఎండ వేడి నుంచి కూడా కొంచెం ఉపశమనం పొందడానికి ఇది చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఎండాకాలంలో కొంతమంది డ్యామ్ ప్రూఫ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టించుకుంటూ ఉంటారు. సో ఇది మనం అప్లై చేయించుకున్నట్లయితే మీకు అలాంటివన్నీ కూడా తర్వాత చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఇది వాటర్ రెసిస్టెంట్ గా కూడా మనకి పనిచేయడం జరుగుతుంది. వర్షపు నుంచి వచ్చే వర్షపు చినుకులు లోపలికి తేమ రావటం, లీకులు రావటం, చెమ్మ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కూడా చేస్తుంది. అలాగే మనకి చిన్న చిన్న ఎయిర్ లైన్ క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి ఎయిర్ లైన్ క్రాక్స్ ను కూడా రాకుండా చేస్తుంది. అలాగే గోడల్ని చాలా చాలా స్మూత్ ఫినిష్ తోటి వచ్చే విధంగా చేస్తుంది. దీని పేరే మనకి లెవెల్ ప్లాస్టర్. అంటే గోడలన్నీ కూడా మనకి లెవెల్ గా కనిపించడంలో ఇది బాగా సహాయపడుతుంది అనమాట. సో ఈ లెవెల్ ప్లాస్టర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కింద ఫుల్ వీడియో ఇస్తున్నాను. ఇక్కడ నుంచి చూసి తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.